హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగా. ఆ వీడియోలో ఐపీఎల్ 2026 లో ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ హైయెస్ట్ వికెట్ తీసుకున్నారని అడిగితే దానికైతే మోర్ దాన్ 50+ కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ ఇందులో చాలా మంది రసిక్దార్ సలాం అండ్ సకిబ్ హుసేన్ అండ్ అన్షుల్ కాంబోజ్ అని చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే అన్షుల్ కాంబోజ్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చాం. ఇంకా క్వశ్చన్ గురించి వస్తే ఈ ఐపీఎల్ 2026 లో ఎస్ఆర్హెచ్ టీం ఏ టీం అగెనెస్ట్ గా ఎక్కువ సిక్సెస్ కొట్టిందో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మన రీసెంట్ వీడియోస్ లో ఐపీఎల్ 2027 చాలా తొందరలో స్టార్ట్ అవుతుంది అండ్ చాలా ట్రేడ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి మాక్సిమం జరిగే ఛాన్స్ ఉన్నాయి. చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో ఇంకో ట్రేడ్ రూమర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మాక్సిమం ఇందులో అయితే చాలా అఫీషియల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఏ టీం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూసుకుంటే సిఎస్కే, కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ టీం కి ఐపీఎల్ 2026 అయితే చాలా వర్స్ట్ గా జరిగిందని చెప్పాలి. మెయిన్ గా వాళ్ళు తీసుకున్న బెస్ట్ ఫాస్ట్ బాలర్స్ ఎవరు కూడా ఐపీఎల్ 2026 అయితే మాక్సిమం ఆడలేకపోయారు. మెయిన్ గా అక్కడ కేకేఆర్ టీం కి అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఈ ఐపీఎల్ 2027 కోసం అయితే వాళ్ళైతే మినిమం టు మినిమం బిగ్ చేంజెస్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారంట. మెయిన్ గా స్క్వాడ్ లో అండ్ సపోర్ట్ స్టాఫ్ లో ఈ 2 డిపార్ట్మెంట్స్ లో కూడా ఫుల్ చేంజెస్ అయితే ఐపీఎల్ 2027 కి అయితే వస్తున్నారు. మరి ఆల్రెడీ 2028 లో మెగా ఆక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మరి బిఫోర్ సీజన్ ఎందుకు ఇన్ని చేంజెస్ చేస్తున్నారంటే ఈ ఐపీఎల్ 2027 లో మంచి స్క్వాడ్ ని బిల్డ్ చేసుకొని అందులో వాళ్ళు అనుకున్న బెస్ట్ ప్లేయర్స్ అయితే ఆక్షన్ లోకి రిటైన్ చేసుకోవాలని ప్లానింగ్ తో అయితే వస్తున్నారు. మరి చూడాలి వాళ్ళ స్క్వాడ్ నుంచి ఎలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తారు. ఇంకా మెయిన్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళైతే గట్టిగా ట్రై చేస్తున్నారు ముంబై ఇండియన్స్ నుంచి అయితే సూర్యకుమార్ యాదవ్ తెచ్చుకోవాలని. మరి ఇదైతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మాక్సిమం ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కూడా. కానీ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ ఇలానే ఇచ్చేస్తుందంటే ఇదైతే ఇంపాసిబుల్. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ లైక్ రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి లేదంటే కెమెరాన్ గ్రీన్ ఇలాంటి ప్లేయర్స్ అడిగితేనే సూర్యకుమార్ యాదవ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ కేకేఆర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ తెచ్చుకొని అండ్ కెప్టెన్ గా చేయడానికి. మరి చూద్దాం ఈ ట్రేడ్ ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉందో. ఇంకా ఫైనల్ గా కేకేఆర్ నుంచి వచ్చిన మెయిన్ అప్డేట్ విషయం అయితే పక్కాగా 100% షూర్ ఐపీఎల్ 2027 లో అయితే రహానే అయితే కేకేఆర్ టీం కి క్యాప్టెన్స్ అయితే చేయట్లే. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. మెయిన్ గా కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే తన మీద ఎలాంటి ట్రస్ట్ చూపించట్లేదు ఇప్పుడు వరకు వస్తున్న రిపోర్ట్స్. ఇది ఓవరాల్ కేకేఆర్ టీం యొక్క అప్డేట్స్. ఇంకా మెయిన్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి సిఎస్కే టీం యొక్క అప్డేట్. ఈ సిఎస్కే టీం నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ముందుగా వాళ్ళ టీం గురించి మాట్లాడుకుంటే మరి సిఎస్కే లాంటి టీం కూడా ఇన్ని చేంజెస్ వస్తాయా అంటే వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఒక్కసారి సిఎస్కే టీం యొక్క లాస్ట్ 2 ఇయర్స్ స్టేబుల్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే 2025 లో లాస్ట్ 10th పొజిషన్ అండ్ కమింగ్ టు 2026 లో 8th పొజిషన్ లో అయితే ఫినిష్ అయింది. అందుకే సిఎస్కే టీం మేనేజ్మెంట్ అయితే చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారంట లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మెయిన్ గా వాళ్ళ హెడ్ కోచ్ అయిన ఫ్లేమింగ్ ని చేంజ్ చేస్తారా, తన ప్లేస్ లో ఇంకొక బెస్ట్ హెడ్ కోచ్ ని తెస్తారంటే ఈ చేంజెస్ కూడా జరిగే ఛాన్స్ అయితే పక్కాగా ఉన్నాయి. దీని గురించి సిఎస్కే మేనేజ్మెంట్ ఇంత తొందరగా డిసిజన్ తీసుకోదంట. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ లీగ్ లో సిఎస్కే ఫ్రాంచైజీ తరపున ఫ్లేమింగ్ హెడ్ కోచ్ ఉన్నారు. అక్కడ ఫుల్ సక్సెస్ఫుల్ గా మ్యాచెస్ ని గెలిపించుకుంటూ వెళ్తే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ లీగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ ధోని వీళ్ళందరూ కలిసి ఒక బిగ్ రివ్యూ చేసి ఫైనల్ గా ఫ్లెమింగ్ ని హెడ్ కోచ్ గా పెట్టుకోవాలా లేదని డిసైడ్ అయితే అవుతారు. అండ్ మాక్సిమం ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఫ్లెమింగ్ అయితే లాస్ట్ ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఐపీఎల్ 2027 కోసం. అండ్ మెగా ఆక్షన్ నుంచి చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది కోచ్ యొక్క అప్డేట్. ఇంకా ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు చాలా రూమర్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది సిఎస్కే వర్సెస్ ఎంఐ యొక్క ట్రేడ్. అదే ఎంఐ టీం నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకొని అండ్ సిఎస్కే టీం నుంచి శివన్ డూబే అండ్ ఖలీల్ అహ్మద్. ఈ ట్రేడ్ జరుగుతుందంటే మన లాస్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకున్నాం. సిఎస్కే టీం ఖలీల్ అహ్మద్ అండ్ శివన్ డూబే నుంచి ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని లాస్ట్ వీడియోలో చెప్పా. ఇప్పుడైతే ఇది మాక్సిమం కన్ఫర్మ్ కూడా అయిపోయింది. సిఎస్కే టీం ఇలాంటి ట్రేడ్ చేయట్లేదని కన్ఫర్మ్ అయితే ఇచ్చింది. బట్ పెద్ద సోర్సెస్ లైక్ క్రిక్ బజ్ వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే సిఎస్కే టీం ఇలాంటి బిగ్ ట్రేడ్ చేసే ముందు ఎవరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వదు. లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ ఇదంతా చూసాం. రవీంద్ర జడేజా, సంజు శాంసన్ ట్రేడ్ లో కూడా సడన్ గా లాస్ట్ 1 డే బిఫోర్ ఇలాంటి అఫీషియల్ న్యూస్ వచ్చింది కాబట్టి ఇదైతే నమ్మే ఛాన్స్ అయితే పక్కాగా లేదు. మరి మీరు చెప్పండి సిఎస్కే టీం లో హార్దిక్ పాండ్యా వస్తాడా రాదా? ఇంకా రీసెంట్ గా ఇంకో ట్రేడ్ అయితే చాలా చక్కర్లు కొట్టిందని చెప్పాలి. అదే సిఎస్కే అండ్ డీసీ. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి డేవిడ్ మిల్లర్ ని తీసుకొని సిఎస్కే టీం నుంచి అయితే ఖలీల్ అహ్మద్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చాలా రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడైతే 2 టీమ్స్ కూడా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ఇలాంటి ట్రేడ్ ఎక్కడ జరగట్లేని కన్ఫర్మ్ గా చెప్పేశారు. సో ఈ ట్రేడ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్ సిఎస్కే టీం గురించి మాట్లాడుకుంటే లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఎంఎస్ ధోని. మెయిన్ గా ఈ పాయింట్ విషయానికి వస్తే ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవ్వచ్చేమో కానీ సిఎస్కే టీం ని లవ్ చేసే వాళ్ళైతే పక్కాగా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఎంఎస్ ధోని మాక్సిమం ఐపీఎల్ 2027 అయితే ఆడబోట్లేదు. ఇది ఇంకా అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే కాలే కానీ ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎంఎస్ ధోని ఐపీఎల్ 2027 అయితే ఆడట్లేదు. అండ్ కొన్ని అఫీషియల్ సోర్సెస్ అయితే ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే తనైతే ఐపీఎల్ 2027 నుంచి సిఎస్కే టీం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ సెటప్ అయితే ఉన్నాడంట. మరి ఆ రోల్ ఏం ఉండబోతుందో కింద గెస్ చేయండి. దాని గురించి ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం.
ఇంకా ఫైనల్ అండ్ లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ టీమ్. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ కన్నా మెయిన్ గా ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే జూన్ 26న ఇండియా వర్సెస్ ఐర్లాండ్ అయితే మ్యాచ్ ఉంది. ఈ 2 T20 సిరీస్ లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. బికాస్ తనకున్న మజిల్ ఇంజరీ వల్ల ఈ 2 T20కి అయితే ఆడే ఛాన్స్ అయితే లేదు. తనైతే అఫీషియల్ గానే రూల్డ్ అవుట్ అయిపోయారు. కాబట్టి తన ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ లాస్ట్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఫ్యాన్స్ అందరికి ఇంకో అప్డేట్ ఏంటంటే అభిషేక్ శర్మ అయితే ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు మెయిన్ గా ఇంగ్లాండ్ సిరీస్ కోసం. తన దగ్గర నుంచి ఫుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ అండ్ బౌలింగ్ ప్రాక్టీస్ తో సహా తనైతే వేరే లెవెల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఐర్లాండ్ సిరీస్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం. తన దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూస్తామని నేనైతే నమ్ముతున్నా. ఎంతమంది నాతో అగ్రీ చేస్తారు కింద కామెంట్ చేయండి. ఇది ఓవరాల్ IPL 2027 అప్డేట్. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.